కూరగాయలు 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 ఇంకొక ఆందోళన చెప్తా ఉంది ఇప్పుడు గౌరవమి చెప్పు ఏంది అదిగో అదిగో అయ్యా వాళ్ళ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఆపమనండి అయ్యా వాళ్ళ సార్ నేను చెప్తున్న విజ్ఞప్తిని వాళ్ళు చెప్పండి మేము చచ్చిపోవాలి మేమేమన్నా కోట్లకు డబ్బున్న సాగుకారులు మేమా ఫ్యాక్టరీ పెట్టింది జనాలు కాజేసేదానికి చేసిండ్రా ఈ పని గౌరవం పోలీసు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అడుగుతారు రండి నువ్వు కూడా ఆడవాళ్ళే ముందు బయట ఈ భరించరాని వాసన నుంచి మమ్మల్ని బయట కాపాడండి కాపాడండి మా ప్రాణాలని కాపాడండి మా ప్రాణాలని ఈ వాసన నుంచి విముక్తి కలిగించాలి వెంటనే కలెక్టర్ గారు దీని మీద అధికారం చూపించాలి డిపార్ట్మెంట్ వారు మొత్తం వచ్చి ఇక్కడ స్పందించాలి కంపెనీ వారిని నిలదీసి స్పందించాలి కాపాడాలి కాపాడాలి మా ప్రాణాలు కాపాడాలి మా ప్రాణాలు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలి కలెక్టర్ గారు రేపు పొద్దున వచ్చి స్పందించాలి కంపెనీ యాజమాన్యానికి చెప్పి సంధించాలి కాపాడాలి మా ప్రాణాలు ఈ వాసన నుంచి విముక్తి కలిగించాలి. ప్రాణాలు పోతున్నాయ్యా వాసన ఆపించండి రాత్రి కనుక ఆపించండి ఉదయాన్ని కావాలంటే మీరు అందరూ అధికారులు అందరికి చూపిస్తాము అని చెప్పి ఇప్పుడు అంబులెన్స్లో ఆరోగ్యాల కోసం అంబులెన్స్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా మహిళలందరూ 100కి ఫోన్ చేసి పోలీస్ శాఖ వారు కూడా వచ్చారు. మాకు మీరు మీడియా ద్వారా అయినా పై అధికారులు స్పందించి మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది మా పరిస్థితి. ఆ స్మెల్ అని ఆపిస్తే రాత్రికి పోయి గమ్ముగా ఇంటిగా ఉంటాం, ఉదయాన్ని వస్తాం. ఆ స్మెల్ ఆపే పరిస్థితి మాకైతే కనిపించలేదు. మేము అవగాహన సదస్సు వచ్చినప్పుడు మా సమస్యలన్నీ చెప్పాం. మాకు ఫ్యాక్టరీ ఆపండి, మాకు ప్రమాదకరంగా ఉంది, మా ఆరోగ్యాలు మీరు చూడండి అని చూస్తే మీ ఆరోగ్యాలకు ఎలాంటి ప్రమాదం రానియం, వాసన రానియం, శబ్దం రానియం. మేము డిజిటల్ మీటర్స్ లోపల ఒకటి పెడతాం, బయట ఒకటి పెడతాం. మీకు డిజబుల్ 50 కంటే దాటితే మీరు డిస్ప్లేలో చూసుకోండి, మేము నిరంతరం పర్యవేక్షిస్తాం అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మాత్రం చాలా నిర్జక్ష చెప్పారు. అదే మాట కట్టుబడి వాళ్ళు కూడా లెటర్ కూడా రిటర్న్ రూపంలో కూడా ఫ్యాక్టరీ వారికి ఇచ్చారు. ఈ లెటర్లు గిటర్లు వీళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళందరూ పోయి ఏసీ రూమ్లో కూర్చొని మా ప్రాణాల మీద గాలి వదిలేసి విపరీతమైన శబ్దాలు వదిలేసి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి ఆ పండితర్ గారు అనే వాళ్ళని ఎంతమందికి చెప్పినా మేము ఇప్పుడు ఏడొస్తామండి, మాకు నైట్ లేదు, ఉదయం మాట్లాడదాంలేండి అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. మా ఆందోళనకరంగా ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని